మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఎవరేం మాట్లాడినా లైఫ్లో మాట్లాడేవి రెండు విషయాలు. ఒకటి సక్సెస్, రెండు ఫెయిల్యూర్. రెండు కూడా గట్టిగానే మాట్లాడతాయండి. సక్సెస్ కూడా గట్టిగానే మాట్లాడుతుంది, ఫెయిల్యూర్ ఇంకా గట్టిగా మాట్లాడుతుంది. అంతే కదండి. సో ఈ రెండింటి మధ్యలో ఏముండదా అండి? ఉంటాయండి. 70% ఆఫ్ పాపులేషన్ దీనికోసం కొట్టుకుంటూనే ఉంటారు. సక్సెస్ రానివాడు సక్సెస్ కోసం పరుగులు తీస్తూనే ఉంటాడు. సక్సెస్ వచ్చినవాడు అది ఫెయిల్యూర్ కాకుండా ఎలా ఉండాలా అని కష్టపడుతూనే ఉంటారు. ఎంత ఓపిక మనకి లేదనుకోండి, ఉన్నామా, తిన్నామా, బతికేసామా, ఈ 3 లైన్లలో లైఫ్ అయిపోతుంది. సో మీరు డిసైడ్ అయిపోండి, మీకేం కావాలి? సక్సెసా? ఒకవేళ ఫెయిల్యూర్లోనే ఉన్నాము అనుకుంటే సక్సెస్ ఎలా సాధించుకోవాలి? దీనికేం పెద్ద మంత్రాలు అవసరం లేదండి. దెర్ ఈజ్ నో సక్సెస్ మంత్ర, దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్ మంత్ర, దెర్ ఈజ్ నో మనీ మంత్ర, దెర్ ఈజ్ నో ఆరోగ్య మంత్ర. ఏమీ లేదు. మీరు చేసే పని పర్ఫెక్ట్గా ఉందనుకోండి, అదే సక్సెస్ కదండి. అయితే మీ సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? ఆర్ఎల్స్ మీ ఫెయిల్యూర్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? సక్సెస్ని మనం చెప్పుకుంటే బాగుండదండి, అవతల వాళ్ళు చెప్పాలి. ఫెయిల్యూర్ని మనం చెప్పుకొని తీరాలి, అది ఇంకొకరికి లెసన్ కాబట్టి. అంతే కదండి. కాబట్టి దీనికి అడ్రస్ ఏంటండి? మీ పేరే కదా. మీకు ఆ పేరు ఎలా వచ్చింది? మీకంటూ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ నేమ్ మీకు సక్సెస్ ఇవ్వచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ నేమ్ మీకు ఫెయిల్యూర్ని కూడా ఇవ్వచ్చు. చెక్ చేసుకోవాలండి అన్నీ. నాకేంటి, నాకు 90% క్యాండిడేట్ని నేను. దెన్ వై ఎందుకు వస్తున్నట్టు నా దగ్గరికి? యూ హ్యావ్ 90% కెపాసిటీ అండి, దాన్ని ఇంకేం కావాలి కదా. సో ఈ రెండిటి మధ్యలో మన జీవితం ఫెయిల్యూర్ వైపుకి వెళ్లకుండా ఉండాలి అంటే మన డేట్ ఆఫ్ బర్త్లో ఏముంది? నిపుణులు ఉన్నారు, అనాలైజ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారండి, ఎంతో కొంత సలహా ఇస్తారు. బట్ మీరు సెలెక్ట్ చేసుకుని చూస్ చేసుకునే పర్సన్కి మీ విషయాలు చెప్పినప్పుడు స్వార్థంతో ఆలోచించేటట్లుగా ఉండకూడదు, లేదా నెగటివ్ ఆలోచనలని ప్రొవైడ్ చేసేటటువంటి పేరుని ఇవ్వకూడదు. మీరు మా చుట్టూ ఈగల్లాగా ప్రదక్షిణం చేస్తూనే ఉంటారన్నమాట, అది కూడా పద్ధతి కాదు. అందుకని మీరు సెలెక్ట్ చేసుకునే పర్సన్ని మీరు ఆలోచించండి. మీ కంటికి కనపడుతుంది, మీ చెవికి వినపడుతుంది, మీ మైండ్కి అర్థం అవుతూ ఉంటుంది. కరెక్ట్ పర్సన్ని చూస్ చేసుకుని కరెక్ట్ సలహా తీసుకోండి. సో ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ నేమ్ ఒక సక్సెస్ని ఇవ్వగలవు అనుకుంటే, ఒక డేట్ ఆఫ్ బర్త్కి నేమ్ సరిగ్గా లేకపోతే ఉన్న సక్సెస్ ఫెయిల్యూర్లోకి వెళ్తుంది. అదే డేట్ ఆఫ్ బర్త్కి నేమ్ కనుక బాగుంటే ఫెయిల్యూర్ కూడా సక్సెస్గా మారుతుంది. ఏం చేద్దామన్నా ఏది పనికి రావటం లేదు. ఆఖరికి చాలా నెగటివ్గా సూసైడ్ థాట్స్ వస్తున్నాయి. అయినా సరే దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్ అనుకుంటూ నేను మీ దగ్గరికి వచ్చాను అన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. నేను వాళ్ళని ఎప్పుడూ కూడా నిరాశపరచలేదు. అలాగని నీకేంటి నువ్వు తోపుతురు అని చెప్పలేదు. ఏం చేయాలో అదే చెప్తానండి. నేను చెప్పే మాటల్లో మేబీ ఎక్సాగరేషన్ ఏముండదు. ఎక్కడి నుంచో తెచ్చి మీకు అప్పనంగా ఒక ఏమిటది వరాల మూటనిచ్చేస్తాను నేను ఎప్పుడు అన్నాం. మీరు ఏం చేయగలరో అదే చెప్తాను. కాబట్టి మీ సక్సెస్కి కారణమైనటువంటి మీ నెంబర్సు, మీ పేరు నెంబర్స్ బాగున్నాయి అనుకోండి, సక్సెస్ని కంటిన్యూ చేయండి. ఒకవేళ ఇవి రెండు కూడా మీకు ఫెయిల్యూర్నే ఇస్తున్నాయి అనుకోండి, ఆ నెగిటివ్ నెంబర్స్ని తీసేసుకొని ప్రయత్నం చేయటం వల్ల తప్పేం ఉండదు కదండి. ఆలోచించండి. సో మీ లైఫ్ ఎటు వెళ్ళాలి మీరే డిసైడ్ చేసుకోండి. మీ లైఫ్ ఎటు వెళ్ళాలి అనేది ఆల్రెడీ మీ డేట్ ఆఫ్ బర్త్ డిసైడ్ చేసి ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ మీ పేరు ఆ దిశలోనే ప్రయాణిస్తూ ఉంటుంది కాబట్టి, అవి రెండు పాజిటివ్గా ఉండాలి అనుకోవటంలో తప్పు లేదు. ఆ పాజిటివ్నెస్ని ఇద్దామనేదే నా ఉద్దేశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.